రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా నిధులు అందలేదని దుయ్యబట్టారు. అటు నిధులు లేక గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి ఎక్కడికక్కడే కుంటుపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే మాణిక్రావు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా అని పేరు పెట్టి ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పడం, అదేవిధంగా కౌలు రైతుకు కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాకా రైతులకే ఇవ్వలేదు. డిమాండ్ చేసేది వానాకాలం వచ్చింది, జూన్ అయిపోతున్నది. గతమున్న ప్రభుత్వంలో వానాకాలం ముందే మేలోనే ఇచ్చేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం జూన్ అయిపోయింది, జూలై వచ్చింది, ఇంతవరకు దాకా రైతు భరోసా లేదు. మరి ఈ రకంగా రైతులను కాపాడే మరి ప్రభుత్వం గతంలో అన్ని విధాలుగా ఆదుకున్న విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎప్పుడు కూడా తక్కువ పడకుండా ఇచ్చిన ప్రభుత్వం గతంలో. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంతవరకు దాకా మరి ఒక రైతు భరోసా ఇవ్వలేదు. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్న రైతు భరోసాకు ఏదైతే మీరు మీ మేనిఫెస్టోలో పెట్టిర్రో, మేనిఫెస్టో అనేది ఒక మీ గ్రంథం లాంటిది, మీరు తప్పకుండా దాన్ని మరి తొందరగా ఇవ్వాలని